హాయ్ ఫ్రెండ్స్, ట్రేడ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఆల్గో అనేటువంటిది ఇచ్చాము చాలామందికి. దీని మీద మళ్ళా పదే పదే డబ్బాలు కొట్టుకోవటం ఇవన్నీ కరెక్ట్ కాదు. కానీ ఏంటంటే కొంతమందితో నేను కాంటాక్ట్లో లేను, అందువల్ల ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. మనం ఇచ్చినటువంటి ఆల్గో చాలా సక్సెస్ఫుల్గా దాదాపుగా ఇప్పటికీ 40 రోజులు, నెల 15 రోజుల వరకు అయింది. ఇప్పటి వరకు వెను తిరిగి చూడకుండా అద్భుతమైనటువంటి విజయాలను ఇస్తాము, మంచి ప్రాఫిట్స్ని ఇస్తాముంది. అయితే నేను మెయిన్గా వీళ్ళందరికీ చెప్పేటటువంటిది ఏంటంటే, ఎప్పుడైనా సరే మీ ప్రాఫిట్స్ని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 22,000 రూపాయలు క్యాపిటల్ పెట్టుకున్నారు. ఒకరికైతే 18,000 సెంట్స్, 18,000 రూపాయల వరకు కూడా వచ్చింది నెల 10 రోజుల్లోనే. కొంతమందికి దాదాపుగా 15,000, 12,000 అట్లా వచ్చి ఉన్నాయి. సో మీ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ట్రేడింగ్ రేపు ఎలా ఉంటుందో అనేటువంటి దాన్ని ఎవడు కూడా భగవంతుడు పిచ్చివాడు తప్ప ఎవరు కూడా ఎస్టిమేట్ వేయలేరు. కాబట్టి ఈరోజు వచ్చింది కదా అని మనం కనుక బేబోరుగా ఉంటే, అంటే నెగ్లిజెన్సీగా ఉంటే, రేపు మన క్యాపిటల్ మొత్తమే హుష్కాక్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పుడు క్యాపిటల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం మెయిన్ ప్రయారిటీ అనేటువంటిది ఇవ్వాలి. సో 5,000 వచ్చినా 10,000 వచ్చినా, కొంతమంది అకౌంట్స్ కనుక చూస్తూ ఉంటే, ఇప్పుడు ఒకరైతే దాదాపుగా 11,000 రూపాయలు వచ్చినాయి, ఇంతవరకు ట్రాన్స్ఫర్ అనేటువంటిది చేయలే. వాళ్ళు ట్రాన్స్ఫర్ అనేటువంటిది చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మీ క్యాపిటల్ అనేటువంటిది ప్రాఫిట్గా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 22,000 క్యాపిటల్గా పెట్టుకున్నారు. ఈ 22,000 రూపాయలు కనుక మీ బ్యాంక్ అకౌంట్కి కనుక ట్రాన్స్ఫర్ చేసుకుంటే ముందు మొత్తం లాభమే కదా. అప్పుడు ఏదైనా రిస్క్ ఉన్నా మీకు ఇబ్బంది అనేటువంటిది ఉండదు. రిస్క్ అనేటువంటిది లేకుండా మనం ఏది కూడా ఎస్టిమేషన్ వేయలేము కదా. కాబట్టి అప్పుడు మీరు ఇంకా బిగ్ ప్లే అనేటువంటిది చేయొచ్చు. అప్పటి వరకు మనం చాలా కేర్ఫుల్గా అనేటువంటిది ఉండాలి. ఎప్పుడైనా సరే ఒక ఆల్గో డెవలప్ చేసిన వాళ్ళైనా సరే, ఆల్గోని ఇచ్చిన వాళ్ళైనా సరే, మీకు ఒక సర్టెన్ లిమిటేషన్ అనేటువంటిది లేకుండా ఊరికనే అద్భుతంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో లక్షలు పెట్టుబడి పెడుతున్నా కూడా వాళ్ళని వారించేటువంటి క్యాపబిలిటీ అనేటువంటిది ఉండాలి. అలా లేదనుకోండి, చాలామంది నష్టపోయినట్టుగా మీరు కూడా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అట్లా చాలామంది ఆల్గోల్ని ఇంట్రొడ్యూస్ చేసి చాలామంది నష్టపోయేటట్టు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళ పేర్లు అనేటువంటిది అనవసరం. కొన్ని లక్షలాది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేసి వాళ్ళు ఆల్గోల్ని ఇచ్చేసి ఫస్ట్ ఏంది ఎంకరేజ్ చేసేసి రాండి అనేది. రిస్క్ అనేటువంటిది లేకుండా ఎట్లా ఉంటుంది స్టాక్ మార్కెట్లో? మనం ఒక సైడే డైరెక్షన్ పోతుంది అనేటువంటి ఊహని మనం ఎలా ఇంప్లిమెంటేషన్ చేయగలం? కీడెంచి మేలెంచాలి. మీరు పర్ఫెక్ట్ అయినటువంటి విధి విధానాలతో ఆలోచించకుండా మనం కనుక ట్రేడర్స్ని కానీ ఎంకరేజ్ చేసి రండి అంటే తాత్కాలికంగా మనకు డబ్బులు వస్తాయి. తర్వాత మనశ్శాంతి లేని వాళ్ళు మీరు అవుతారు, మేము అవుతాం. కాబట్టి ఎప్పుడైనా సరే ఆల్గో అనేటువంటిది ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా ట్రేడర్స్ అనేటువంటి వాళ్ళు మన చేతిలో ఉండేటట్టుగా చేసుకోవాలి. అందుకనే ఎవరైనా సరే లాట్ సైజ్ పెంచి ఇవ్వమన్నా, లేకపోతే 2 బాటిల్ ఇవ్వండి, 3 బాటిల్ ఇవ్వండి అని చెప్పేసి అన్నా కూడా ఎవరికి ఇవ్వాల. 0.01 అనేటువంటి లాట్ సైజ్ని బేస్ చేసుకొని మనం ట్రేడర్స్కి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అది మంచి పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఇస్తుంది. ఆ తర్వాత మన లాభాలు మనకు వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని ఇంకొంచెం ప్రాఫిట్ని పెంచేయటానికి కానీ మరొక ప్రయత్నం అనేటువంటిది చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అప్పటి వరకు ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్లో ట్రేడర్ అనేటువంటి వాడు డిసిప్లిన్ లేకుండా, కొన్ని ప్రిన్సిపల్స్ని ఫాలో కాకుండా కనుకుంటే ఎన్ని మీరైనా చేయండి కాక ఏదో ఒక రోజున దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒక 4 రోజులు డబ్బులు రాగానే చాలామంది దగ్గర 10 మంది దాకా అడిగారు, మాకు 2 బాట్స్ ఇవ్వండి. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎక్కువ ఒత్తిడి కూడా చేయకూడదు. ఎందుకంటే ఇది ఒక ప్లాన్డ్గా వెళ్ళాలి అనేటువంటిది నా ఆలోచన. కొంతమంది ఏం చేస్తున్నారు, నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది, బెదిరిస్తున్నారు. ఆల్గో మనం ఇచ్చి అలా డబ్బులు వస్తా బెదిరించడం అనేటువంటిది. అంటే బెదిరించడం అంటే వేరేగా కాదు, మీరు ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎట్లా, అవసరమైతే మేము ఆల్గో చేయించుకుంటాం అనేటువంటిది మాట్లాడటం అనేటువంటిది కూడా కొంచెం నాకు కరెక్ట్ కాదేమో అనిపించింది.
ఎందుకంటే మనం ఒక ప్లాన్‌తో మనం వెళ్తున్నాం. నేను నాతో పాటు జర్నీ చేసేటప్పుడు మనం 4 సంవత్సరాల నుంచి యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో ఉన్నాం. ప్రతి ఒక్క స్టెప్‌ని, ప్రతి ఒక్క విధానాన్ని చాలా జాగ్రత్తగా ఎన్ని రకాలుగా కేర్ ఆఫ్ ది ట్రేడర్స్ గురించి ఆలోచించాము. అటువంటప్పుడు మనము వేగ్‌గా ఎలా పడితే అలా మనం చేయటానికి మనం ఇష్టపడం. నాకంటూ ఒక ప్లాన్ అనేటువంటిది ఉన్నది. ఒక ప్లాన్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ పోతున్నాం. కానీ మధ్యలో ఇటువంటి కొంతమంది మనల్ని అట్లా క్వెషన్ చేయటం, రకరకాలుగా అడగటం, మా బాట్స్ కావాల్సిందే అంటాం. మీరు ఇది ఇది అంటాం. అట్లా కొన్ని జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏమవుతుందంటే, ఇక ఓకే. దీని వరకు మనం ఇప్పుడు అంత అవసరం అనేటువంటిది మనకి లేదు గదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా ఈ మార్టింగేల్ కాకుండా జనరల్‌గా మా పర్సనల్‌గా కొన్ని బాట్స్‌ని డెవలప్ చేసుకున్నాం స్టాప్ లాస్ తోటి. దాంట్లో ఇప్పుడు సెంట్ అకౌంట్ వాటిలో డాలర్ అకౌంట్స్‌తోని రన్ అనేటువంటిది చేయొచ్చు. ఇయన్నీ ముందు ముందు ఇంట్రొడ్యూస్ చేసేవాడిని. కానీ మనం ముందుగానే మొత్తం మాకు కావాలి అనేటువంటి ఒక నేచర్ ఆఫ్ ది ట్రేడర్‌ది అర్థమైపోతుందనమాట. అలా ఉండకూడదు. ఇప్పుడు అలా కాకుండా మనం ఒక సాఫ్ట్ బ్యూటిఫుల్‌గా ఒక జర్నీ అనేటువంటిది కొనసాగాలి. అప్పుడు మాత్రమే సక్సెస్ అనేటువంటిది కాగలుగుతాం. ఇప్పుడు ఇట్లా అన్నారు. మేము ఏముందిలే 10,000, 20,000 పడేస్తే ఆల్గో చేసుకుంటాం అని అన్నారు. చేపించుకుంటాం అన్నారు. ఇది ఎంత ఇర్రెస్పాన్సిబుల్ సెంటెన్స్ అది. ఇప్పుడు అంతేగా రేపు నేను నిఫ్టీని రిలీజ్ చేద్దాం అనుకున్నా. అప్పుడు వద్దురా బాబు అని చెప్పేసేసి అనుకుంటున్నా. రేపు రిలీజ్ చేస్తాము. దాన్ని ఏదో అది ఇది చేసి గబ్బు చేసేస్తారు. తర్వాత మనం ఏం చేస్తాం? చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం ఉపయోగం? ఈ కష్టపడినాను దాదాపుగా 2 సంవత్సరాలు కష్టపడ్డటువంటి శ్రమ ఉంది దీంట్లో. లాజిక్ థింకింగ్ ఉంది. ఊరకనే దాన్ని ఈజీగా మనం ఆ బ్రెయిన్‌లో నుంచి తీసేసుకొని ఏదో ఒకటి చేసేద్దాం అనుకుంటే ఎట్లా? కాబట్టి ఇదంతా ఒక చాలా పెద్ద పాఠం అయిందనమాట నాకు. చాలా పెద్ద పాఠం అయింది. అందుకనే నిఫ్టీని గానీ, మరొక బాట్‌ని గానీ, స్టాప్ లాస్ బేస్డ్ బాట్‌ని గానీ, డెల్టా ఎక్స్‌చేంజ్‌లో బీటీసీలో చేసాం. ఇవి ఇంట్రొడ్యూస్ చేయాలనేటువంటి ఉత్సాహం ఇవన్నీ మొత్తం పోయినాయనమాట. అంటే వేరుగా కాదు. ఇయన్నీ ఇచ్చేస్తే హ్యూమన్ సైకాలజీ డిఫరెంట్ మెథడ్స్‌లో ఉంటుంది. ఒక మంచి భావంతోటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మెంబర్స్ తీసుకున్నారు. ఎవరికైనా లాస్ అనేది వచ్చిందా? రాలేదు. క్యాపిటల్‌ని మనం ప్రొటెక్ట్ చేసుకోమని చెప్తున్నాం. ఒక గైడెన్స్ అనేటువంటిది ఇస్తా ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తా ఉన్నాం. క్యాపిటల్ ప్రొటెక్షన్ లేదు అని చెప్తూ ఉన్నాం. ఇన్ని రకాలైనటువంటి కాషన్స్ చెప్తూ చాలా జాగ్రత్తగా అంటే నాకంటూ ఒక మైండ్ సెట్ అనేటువంటిది ఉంది. అసలు ఎలా పోవాలి? ఒక స్టెప్ ఎలా వేయాలి? దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండాలి? ఏంటి అనేటువంటిది ఓ స్కెచ్ గీసుకున్న తర్వాతే నేను ఈ ఫస్ట్ బాట్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగింది. దీనికే జబ్బలుగా జరుపుకొని ఇక మాకేముందిలే ఇచ్చేదేందిలే అన్నట్టుగా అనుకుంటే రేపు బాట్స్ ఎంతకంటే వండర్‌ఫుల్ అయినటువంటి బాట్స్ స్టాప్ లాస్ బేస్డ్ బాట్స్ ఉన్నాయి. ఇక ఆటికి ఊరికనే కకృతి పెడితే ఎట్లా? కాబట్టి దయచేసి మనం ఒక మంచి సదుద్దేశంతోటి మనం ఇది వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఈ నంబర్స్‌తోనే ప్లాన్ చేసుకుంటా ముందుకెళ్ళిపోతాం. ఇది ఇలా ఈళ్ళతోనే కంటిన్యూ అవుతాం. పెద్దగా కొత్తగా అడుగుతున్నటువంటి చాలామందికి కూడా నేను అసలు ఇవ్వట్లా. ఎవరో బాగా ఫిల్టర్ చేసి వాళ్ళకి అర్హత అనేటువంటి క్యాపబిలిటీ అనేటువంటిది ఉందా లేదా అనేటువంటి ఇవన్నీ బేస్ చేసుకొని అంటే ఒకవేళ లాస్ వచ్చినా తట్టుకోగలరా లేరా? ఒక స్టెబిలిటీ అనేటువంటిది ఉందా లేదా? ఇన్ని రకాలుగా ఆలోచించే ఇస్తున్నానన్నమాట. సో, నేను చెప్పేదేంటంటే మీరు దయచేసి మీకొచ్చినటువంటి ప్రాఫిట్స్ మొత్తాన్ని మీ దాంట్లో 25,000 సెంట్స్ కంటే ఒక్క సెంట్ కూడా ఎక్కువ ఉంచబాకండి. ఒకళ్ళైతే 11,000 సెంట్స్ ప్రాఫిట్ వచ్చినా దాన్ని అంతే ఉంచారు. నేను చాలా సార్లు చెప్పాను. వాటిని మీరు మీ బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. 11,000 రూపాయలంటే మామూలు విషయం కాదు కదా! సో, కొంతమంది 5,000, 6,000 అంతే ఉంచారు. మీరు వేరే అకౌంట్ అన్నా పెట్టుకొని దానికన్నా ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. లేదంటే మీ బ్యాంక్ అకౌంట్స్‌కి ట్రాన్స్‌ఫర్ అనేటువంటిది చేసుకోండి. ఇది చాలామంది ఇప్పుడు మీరు చూడండి యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో, ఈ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో రకరకాలైనటువంటి ఆలోచన విధానాలతోటి ఈ పబ్లిక్‌ని దోచుకోవాలి అనేటువంటి కోణంతో చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కడైనా సరే ఉద్ధరించగలిగాడా?
కానీ నెల రోజుల్లో ఒక్క రూపాయి కూడా లాస్ కాకుండా మనం చేయగలిగాం కదా. కాబట్టి తొందర అనేటువంటిది ఉండకూడదు. నన్ను ప్రొటెక్షన్‌లోకి నేను వెళ్ళిపోవాల్సొస్తుంది. నేను సెల్ఫ్ ప్రొటెక్షన్‌లోకి నేను వెళ్ళిపోవాల్సొస్తుంది. ఎందుకంటే రేపు మనం ఇవి గనక అప్పుడు ఇండియన్ మార్కెట్ నిఫ్టీని గనక బయటపెడితే, నిఫ్టీ ఆల్గోని గనక బయటపెడితే దాన్ని పీకి మొత్తం చేసేటట్టున్నారు. ఈ నిజంగా చాలా అంటే ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ మార్కెట్‌లో ఆల్గోని చేసి సక్సెస్ అయిన దమ్మున్నోడు ఎవడున్నాడు చెప్పండి? ఎవడు లేడు. అసలు దాదాపు రేర్ ఎవరన్నా ఎక్కడన్నా ఉన్నారేమో మనకైతే తెలీదు. ఉంటే ఉండొచ్చు. కానీ దాన్ని ఎంత కష్టపడి 1.5 ఇయర్ పాటు కష్టపడి అసలు వాల్యూమ్స్ ఏంది, డాటా ఏంటి, ఇది మామూలుగా ఆప్షన్ చైన్ ఏంటి, డెల్టాస్ ఏంటి, వాటి వాల్యూస్ని పెట్టి డిజైన్ చేసుకున్నటువంటిది రేపు మనం బయట పెట్టామనుకోండి, ఇదే పరిస్థితేగా. దాన్ని రకరకాల పోస్ట్ మార్టం చేసి మొత్తం అంతా ఇది చేసి చండాలం పెంట చేసేస్తారు అని నాకు అనిపిస్తుంది అన్నమాట. సో ఓకే, ఫైనల్గా మనం చెప్పేది ఒకటే, మనం ఈ బాట్ని మనం రన్నింగ్ అనేది చేసుకోండి. వస్తున్నటువంటి మనీని మీ బ్యాంక్స్కి ట్రాన్స్ఫర్ అనేటువంటిది చేసుకోండి. మీకు 3,000 రూపాయలు వచ్చిందనుకో వెంటనే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. లేదంటే 1,000 రూపాయలు వచ్చిందనుకోండి, మీరు ఆ వాంటేజ్ అకౌంట్లోనే ఇంకొక అకౌంట్ని ఓపెన్ చేసి దానికి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీ రన్నింగ్ అకౌంట్లు అంటే దేంట్లో అయితే ట్రేడ్ అనేటువంటిది జరుగుతుందో దాంట్లో మాత్రం 25,000 సెంట్స్ మాత్రమే ఉండేటట్టుగా చూసుకోండి. రిమైనింగ్ అంతా 1,000 సెంట్స్ వస్తే వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. క్యాపిటల్ వచ్చేంత వరకు మాత్రం ఓపికతోటి వ్యవహరించండి. మీరు కూడా ఒకసారి ఆలోచించి, ఎంతవరకు మీకు సక్సెస్ అనేటువంటిది లేదు కదా. చాలామందికి ఆఫ్కోర్స్ కొంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు, అంటే ఈ బాట్స్ తీసుకున్న వాళ్ళు. సక్సెస్ అనేది లేదు, ఇప్పుడు కొంచెం వస్తుంది. సక్సెస్ అనేటువంటిది వస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా దాన్ని ఒడిసి పట్టుకోవాలి. థ్యాంక్ యూ.